ఇదిగో ఈ పైసలు ఉంచుకోరా. సేమ్ నేను కూడా ఇలానే బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించేస్తా. గేమ్ 1, గేమ్ 2, గేమ్ 3, 4 అండ్ ఆఫ్టర్. ఈ కథలోని పాత్రలో మా ఫ్రెండ్ గారిని ఉద్దేశించింది. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా ఎవరన్నా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, ఇది యథార్థ సంఘటనలు. ఇతను నా రిచ్ ఫ్రెండ్. ఇతను రిచ్ అని ఎందుకు అన్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. హలో అన్నా. ఎరా ఏమైందిరా? అన్నా నువ్వు బండికి కీ వదిలేసావు అన్నా. ఓ అలానా. రే తమ్ముడు ఇలా రా. ఇదిగో ఈ పైసలు ఉంచుకోరా. అన్నా థ్యాంక్స్ అన్నా. ఇలాంటి నా ఫ్రెండ్ ఖాళీగా కూర్చొని యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే ఏదో తగిలింది. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. హే, ఈ వీడియో ఏదో భలే ఉందే. సేమ్ నేను కూడా ఇలానే బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించేస్తా. మామా నేను కూడా బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాను. నా పేరు మీద పెట్టేసేయ్. గేమ్ 1. నా రింగులు ఏమయ్యాయి? గేమ్ 2. నా రింగ్స్ బ్రాస్లెట్. గేమ్ 3, 4 అండ్ ఆఫ్టర్. నా చైన్స్ ఏవి ఎటుపోయాయి? ఇలా మొత్తం పోగొట్టుకొని వాడు నడి రోడ్డు మీద కూర్చున్నాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. బెట్టింగ్ ఆడితే ఇలానే జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, బెట్టింగ్ ఆడకండి, ఆడనివ్వకండి. ఇలా బెట్టింగ్ ఆడితే మా ఫ్రెండ్ అంటే ఉన్నోళ్ళు బ్రో, మీరు నేను కాదు కదా. లాస్ట్కి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, విశ్వదాభిరామ, ఈ బెట్టింగ్లన్నీ మనకెందుకురా మామ? ఎందుకు?